అమ్మాయి మీ కూతురే కదా? కాదు. నిజం చెప్పండి, మీ కూతురు బతికుందా లేదా? లేదు, చనిపోయింది. ఇప్పటికైనా మీకు నిజమేంటో అర్థమైంది కదా. ఊరికి లేనిపోని అనుమానాలతో అమృత నన్ను రాజా గారిని అపార్థం చేసుకుని విడాకులు కోరుకుంటుంది. నా సర్వీసులో 2 భార్యలున్న కేసులు కొన్ని వందలు చూశానమ్మా. వాళ్ళందరూ నా భర్త నాకు కావాలి అంటే నాకు కావాలి అనో, మొగుడు ఆస్తిలో వాటాలు కావాలి అని కొట్టుకునే వాళ్లే తప్ప ఎదుటి వాళ్ల జీవితం నిలబడాలి అని త్యాగాలు చేసుకునే ఆడవాళ్ళని మీ ఇద్దరినే చూస్తున్నానమ్మా. ఇంతకాలం నేను ఒక రాముడు ఒక సీత కథలే విన్నాను. కానీ ఇక్కడ ఒక రాముడికి 2 సీతలను చూస్తున్నాను. అప్పుడు సీత ఒక్కతే కాబట్టి వాల్మీకి రామాయణానికి న్యాయం చేశాడు. ఇప్పుడు మీ ఇద్దరికీ ఆ భగవంతుడు ఏ న్యాయం చేస్తాడో చూడాలి. అమ్మ చందు, నిన్ను చందుగా నిరూపించడం కోసం 10 మందిలోనూ చాలా అవమానకరంగా మాట్లాడాను. అనకూడని మాటలు అన్నాను. నన్ను మన్నించమ్మా. అయ్యో, అలా అనకండి సార్. మీలాంటి పెద్దవాళ్ళు పెద్ద మనసుతో ఆలోచించి అమృతకి నచ్చ చెప్పండి. అమృత దూరం అయితే ఆయన కూడా తట్టుకోలేరండి. ఆ విషయం తనకు కూడా అర్థం కావట్లేదు. మీరే మీ క్లయింట్కి అర్థమయ్యేలా చెప్పండి. చూడమ్మా, నన్ను నమ్ముకున్న నా క్లయింట్ని గెలిపించడం నా వృత్తి ధర్మం. నా వృత్తికి నేను ఎప్పుడూ ద్రోహం చేయను. అంటే తనకు అన్యాయం జరిగినా పర్వాలేదా? కానీ నేను మాత్రం మీ క్లయింట్కి అన్యాయం జరగనివ్వను. రండి డాడీ. చూసారా సార్, తనెంత మంచి మనిషో. ఇలాంటి మనిషికి అన్యాయం జరిగితే ఎలా సార్? మీరే ఆలోచించండి. న్యాయదేవత కళ్లకు ఎందుకు గంతలు కడతారో నాకు ఇప్పుడు అర్థమైందమ్మా. కళ్ళు తెరిచి చూస్తే నిష్పక్షపాతంగా ఇది న్యాయం అని చెప్పలేము. ఏది ఏమైనా నీకోసం పోరాడతానమ్మా. రే చిన్న, మీ తాతయ్య వస్తున్నారా? రే చూడరా పాపం, అమృత గారు కోర్టుకి ఎక్కేసరికి ఆయన మొహంతో ఎంత డల్గా ఉందో. రే, నువ్వు సైలెంట్గా ఉంటారా? రా తాతయ్య, రా. రేపను ఆ చైర్ తీసుకొచ్చగడే. తాతయ్య కూర్చో తాతయ్య. ఏంటి తాతయ్య అంత డల్గా ఉన్నావు? ఏం లేదురా. ఏం లేకపోవడం ఏంటి తాతయ్య? నీ మొహంలో బాధ, టెన్షన్ చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. కరుణమ్మ మీద, రాజాగారి మీద అమృత గారు కేసు వేశారంట కదా తాతయ్య, అది ఏమైంది? ఏమైనా అలా అమృత గారు కోర్టుకి ఎక్కడం ఏంటి తాతయ్య? నువ్వు ఊరుకోరా. మనకి చెప్పడం ఇష్టం లేదేమో, అందుకే ఏం మాట్లాడట్లేదు. చెప్పడం ఇష్టం లేక కాదురా, ఎలా చెప్పాలో అర్థం కాక. కోర్టు ఎవరికి అనుకూలంగా తీర్పు చెప్తుందో, ఎవరికి ప్రతికూలంగా తీర్పు చెప్తుందో అర్థం కావడం లేదురా. అసలు అమృత గారు ఎందుకు విడాకులు కోరుకోవాలి తాతయ్య? రాజాగారికి ఆవిడంటే ప్రాణం కదా. ఒకవేళ కరుణమ్మే మీ కూతురు చందు అని అనుకుందాం. ఆవిడికి చందుగా బ్రతకడం ఇష్టం లేనప్పుడు హాయిగా తన భర్తతో అమృత గారు ప్రశాంతంగా ఉండొచ్చు కదా. చిన్న, నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్తావా? ఏం తాతయ్య? ఇప్పుడు నువ్వే జడ్జి అనుకో, నువ్వు ఏం తీర్పు చెప్తావు? నేనా? మెకానిక్ పని చేసుకునేవాడిని, నేను జడ్జిలా తీర్పేలా చెప్తాను తాతయ్య. నువ్వు మెకానిక్ అయితే ఏంట్రా? ఏ రిపేర్ వస్తే ఏం చేయాలో నీకు తెలుసు కదా.
ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో రిపేర్ వచ్చింది. మరి నువ్వే అయితే ఏం చేస్తావో చెప్పు. ఏంటి తాతయ్య తెలివిగా ఆ భారం నా మీద పెట్టావు? ఆ కరుణమ్మ నీకు అమ్మలాంటిదే కదరా. నువ్వు నిజంగా ఆ అమ్మకి కొడుకువే అనుకో, నువ్వైతే ఏం సమాధానం చెప్తావు? ఇప్పుడు అమృత తనకు విడాకులిచ్చి రాజాని చందుని కలిసి బ్రతకమని చెప్తుంది. మరి ఆవిడ మాట ప్రకారం చందు రాజాలు కలిసి బ్రతకడం కరెక్టా? చందు వాదన ప్రకారం అమృత రాజాలు కలిసి బ్రతకడం కరెక్టా? నువ్వైతే ఆ జంటలో ఏ జంటని కలుపుతావు? ఏ జంటని విడదీస్తావు? భలేవారు తాతయ్య. వీడి కరుణమ్మకు కొడుకు లాంటి వాడే గాని కొడుకు కాదుగా. ఏం చెప్తాడు? ఒకవేళ వీడే సొంత కొడుకైతే ఏం చెప్తాడో చెప్పమను. అంటే కరుణమ్మ నిజంగా చందు అమ్మేనా తాతయ్య? వీడు నన్ను ఇరకాటంలో పడేశాడు. చెప్పండి తాతయ్య, కరుణమ్మ మీకు సొంత కూతురేనా? చూసారా తాతయ్య, ఇంత చిన్న ప్రశ్నకు అవుననో కాదనో సమాధానం చెప్పడానికి ఎంత ఆలోచించారు? మరి అంత పెద్ద సమస్యకి నేనెలా సమాధానం చెప్పాలి? నువ్వు రాజా చందుల కొడుకు అనుకో చెప్పరా. ఎవరికి న్యాయం జరగాలి? కరుణమ్మే చందు అయితే, చందమ్మకి నేనే కొడుకునైతే, నేను మా అమ్మ మనసులో ఏముందో అదే జరగాలని కోరుకుంటాను తాతయ్య. ఎందుకంటే మా అమ్మ ఇంతకాలం తనెవరో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది అంటే దానికి కారణం ఏంటి? అమ్మకి ఆ ఇంటికి చందుగా వెళ్ళడం ఇష్టం లేకే కదా. ఈరోజు అమృత గారు కోర్టుకెక్కి విడాకులు తీసుకున్నంత మాత్రాన దీన్నొక అవకాశంగా తీసుకుని రాజాగారితో బ్రతికేయాలన్న మనస్తత్వం చందు అమ్మకి లేదు, కరుణమ్మకి లేదు. కాబట్టి కన్న తండ్రి లాంటి మీరైనా, కన్న కొడుకు లాంటి నేనైనా కోరుకోవాల్సింది ఒకటే తాతయ్య, మన కరుణమ్మ మనసులో ఏదుంటే అదే జరగాలి. చాలా బాగా చెప్పావురా. ఏం తాతయ్య, అంతే కదా? ఎంతైనా తల్లి కొడుకు కదరా, అమ్మలాగే ఆలోచిస్తావు. మా అమ్మ కోరుకునేదే తాతయ్య నేను కోరుకునేది. ఏమండి, కాఫీ తీసుకోండి. ఏంటి ఆలోచిస్తున్నారు? అహల్య, నేను లాయర్ ప్రాక్టీస్ మానేద్దాం అనుకుంటున్నాను. అదేంటండి, ఎందుకొచ్చింది మీకు ఆలోచన? అమృత కేసుని వాదించడం మొదలుపెట్టిన తర్వాత నేనేదో తప్పులు చేస్తున్నానేమో అనిపిస్తోంది. ఏమైందండి? ఇంతకాలము నేను కోర్టులో వాదించేటప్పుడు ఎదుటి వాళ్ళని గురించి ఆలోచించకుండా నా క్లయింట్ గెలవాలి అని మాత్రమే ఆలోచించేవాణ్ణి. కానీ మొట్టమొదటిసారిగా చందుని విచారిస్తున్నప్పుడు తనని గురించిన ఆలోచనలే నన్ను వెంటాడుతున్నాయి. అహల్య, ఆ చందు పట్టుదల చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో తెలుసా? ఆ అమ్మాయి మంచితనం ముందు ఎలాంటి మనిషి అయినా సరే లొంగిపోవాల్సిందే. తను చందుని కాదు అని నిరూపించడం కోసం ఆ పిల్ల ఎన్ని కష్టాలు పడుతోందో నీకు తెలియదు. ఈ రోజు తన కన్నతండ్రిని పిలిపించి ఈ కరుణే చందు కదా అని అడగాల్సి వచ్చింది. మరి ఆయన ఏమన్నారు? ఆయన కూడా నిజం చెప్పలేదు. అహల్య, కన్నబిడ్డని కళ్ళెదురుగుండా పెట్టుకున్న ఆ తండ్రి కరుణ తన కూతురు కాదు అని అబద్ధం చెప్పాడు. నిజం ఒప్పుకుంటే తనే చందు అని ఎక్కడ బయటపడుతుందో అని భయం. చివరకు మీ కన్నబిడ్డ ఎక్కడుంది అని అడిగితే
చచ్చిపోయింది అని చెప్పాడు గాని తన బిడ్డ తన కళ్ళెదురుకుండానే ఉంది అని మాత్రం చెప్పలేదు. హ్మ్. తండ్రి ఎంత దారుణమో చూడు. నాకే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రతి వాళ్ళకి తెలుసు ఈ కృష్ణగారి కూతురు చందు అని, ఆ చందునే కరుణగా చలామణి అవుతోంది అని. అయినా నిజం చెప్పలేదు. తండ్రి ప్రేమను పక్కన పెట్టి బతుకున్న కూతురు చనిపోయింది అని చెప్తుంటే నా మనసు విలవిల్లాడిపోయింది అహల్య. మనకు బిడ్డలు లేరు, కన్న తండ్రి ప్రేమ అంటే ఏమిటో మనకు తెలియదు. కానీ ఆ తండ్రి తన కూతురు లేదు అని చెప్పలేక చెబుతుంటే గుండెల్లో ఏదో తెలియని బాధ. కన్న కూతురు చచ్చిపోయింది అని చెబుతుంటే కడుపులో పేగులన్నీ కదిలిపోయినంత బాధగా ఉంది అహల్య. ఏమండి, చూసారా లాయర్ గారు, ఆ, చివరికి మీరు కూడా చందు గురించి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అదండి చందు గొప్పతనం. రామ్మా రా. ఏంటమ్మా అమృత, మీ ఇద్దరిలో ఎవరికి న్యాయం చేయాలో ఎవరూ చెప్పలేని పరిస్థితిలో పెట్టావు. ఈయన సర్వీసులో ఇంతవరకు ఒక కేసు గురించి కన్నీళ్లు పెట్టుకోవటం నేను చూడలేదమ్మా. నిజమేనండి, చందు గురించి తెలిసిన ఎవరైనా కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేరు. ఎందుకంటే చందు గొప్పతనం అది. నువ్వు మాత్రం తక్కువ అమృత. నాదే ఉందండి. చందుతో పోల్చుకుంటే నా కష్టం అసలు కష్టమే కాదు. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా, ఎన్ని మాటలు పడినా ఇంకా నా కోసం, నా మంచి కోసం కష్టపడుతుంది. అలాంటి చందుకి న్యాయం జరగాలి. నేను కష్టపడుతూనే ఉన్నానమ్మా. నీకు విడాకులు రావాలి అంటే ముందు చందు బతికుంది అని నిరూపించాలి. కానీ ఆ చందు ఏమో అనంతగిరి నుంచి సీఐని తెప్పించి సాక్ష్యం ఇప్పించి కేసును మరింత స్ట్రాంగ్ చేసింది. అబద్ధం నిలబెట్టడం కోసం ఎంత కష్టపడినా అదెలా నిలుస్తుంది చెప్పండి లాయర్ గారు. కరుణ చందు, అది నిజం. అది మనం సాక్ష్యాలతో చెప్పినా అసలు రాజా నీకు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోవాలి కదమ్మా. తను చనిపోయాను అని కన్నతండ్రితో చెప్పించిన చందు నీకు విడాకులు ఇవ్వద్దు అని నీ భర్తతో చెప్పించదంటావా? ఈ పాటికి రాజాతో మాట్లాడే ఉంటుందమ్మా. రాజా కూడా నీకు విడాకులు ఇవ్వడానికి సుముఖంగా ఉండడు. ఆయన ఇవ్వరని నాకు తెలుసు లాయర్ గారు. నా భర్త గురించి నాకు తెలీదా? నేను తెలియక ఎన్ని మాటలన్నా, ఎన్ని అవమానాలు చేసినా భరించిన మనిషి. నన్ను వదులుకుంటారని ఎలా అనుకుంటాను? కానీ బలవంతంగా అయినా సరే విడాకులు తీసుకోవాలి. అందుకే కదా కేసులు దాకా వచ్చాను. ఆయన మీద ఒత్తిడి తెచ్చైనా విడాకులు ఇచ్చేలా చేయాలి. నిజంగా మీ ముగ్గురి కథ ఓ అద్భుతమమ్మా. ముగ్గురు ఒకరిని మించిన వారొకరు. మంచితనంలో నువ్వు, రాజా, చందు అందరూ గొప్పవాళ్లే. విధి మీ జీవితాలతో ఎందుకింతలా ఆడుకుంటుందో తెలీదు. చివరికి మీ కథకు ఆ న్యాయమూర్తి ఏ ముగింపిస్తాడోనమ్మా. ఇంతకీ మీ వారి ఆరోగ్యం ఎలా ఉందమ్మా? కుదుటపడిందా? అదేనమ్మా, మీ వారు మొన్న కోర్టులో ఎమోషన్ అయి పడిపోయారు కదా, ఇప్పుడు బాగుందా అని అడుగుతున్నాను. ఆయన మావారు కాదు, అమృతకి భర్త. నీ పట్టుదల చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తోందమ్మా.
ఎన్ని రకాలుగా అడిగినా సరే నీ భర్త విషయంలో నువ్వు చాలా తెలివిగా సమాధానం చెబుతున్నావు. ఆయన నా భర్త కాదు, ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. ఆయన ఎందుకు పదే పదే అదే అడుగుతున్నారు? నేను కరుణని, నాకు రాజాగారికి మధ్య పరిచయమే తప్ప మరే సంబంధం లేదు. మీరు అనుకున్నట్టు నేను చందుని కాదు కాదు కాదు. ఓకే, కూల్ కూల్ కూల్. అయితే మీకు రాజా గారికి ఉన్న పరిచయం మామూలు పరిచయమే అన్నమాట. నేను చెప్పేది కూడా అదే సార్. మామూలు పరిచయం అంటే ఏమిటి? నేను నర్సుని, ఆయన పేషెంట్, అంతే. అంతకు మించి మరేం లేదు. ఓకే ఓకే ఓకే, సరేనమ్మా, ఆవేశపడకు. మే లాయర్లం కదా, ఏది ఒక పట్టాన నమ్మం. పైగా పెద్దతనం కదా, మతి మరుపు, గుర్తుండదు. అందుకే అలా మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటాం. మీరు చెప్పాలి, తప్పదు. సరే గాని ఓసారి నీ చెయ్యి చూపించమ్మా. ఎందుకు? ఆహా, జాతకం చూసి నువ్వెవరో చెబుదామని. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా క్లయింట్ ని చాలా అవమానపరిచినట్టు మాట్లాడుతున్నారు. ఓ ఆడపిల్లతో ఎలా ప్రవర్తించాలో దీక్షితులు గారు తెలుసుకుంటే చాలా మంచిది. అబ్జెక్షన్ సస్టైన్డ్. దీక్షితులు గారు, ఇలాంటి ప్రశ్నలు వేయటం వల్ల కోర్టు సమయం కూడా వృధా అవుతుంది. పాయింట్కి రండి. నో 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 నో, కోర్టు సమయాన్ని వృధా చేయడం నా అభిమతం కాదు. అలాగే నాకు జాతకాలు చెప్పడం కూడా రాదండి. ఒక్కసారి ఆవిడ చేతిని చూపించమని చెప్పండి చాలు. ఓసారి చేయి చూపించమ్మా. చూడండి యువరానర్, కరుణ చేతి మీద ఉన్న ఈ రాజా అన్న పచ్చబొట్టును చూడండి. ఇలాంటి పచ్చబొట్టే రాజా చేతి మీద కూడా ఉంటుంది యువరానర్. ఆయన తన భార్య చందు పేరుని పచ్చబొట్టు పొడిపించుకున్నారు. రాజా గారు, ఒకసారి ఇలా వస్తారా? రండి. దయచేసి ఓసారి మీ చేతిని జడ్జి గారికి చూపించండి. చూపించండి. చూశారుగా యువర్ ఆనర్, ఈ రాజా చందువులిద్దరూ అనంతగిరి వెళ్ళినప్పుడు ఒకరి చేతి మీద ఒకళ్ళు పచ్చబొట్టు పొడిపించుకున్నారు. ఇది చూసిన తర్వాత అయినా సరే వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అని, ఈ కరుణే ఆ చందు అని కోర్టు వారు నమ్మాలి. నో, నేను చందుని కాదు. మరి రాజా పేరుని నీ చేతి మీద ఎందుకు పచ్చబొట్టు పొడిపించుకున్నావు? రాజా గారు, మీరు వెళ్ళి కూర్చోండి. చెప్పమ్మా, ఎందుకు పచ్చబొట్టు పొడిపించుకున్నావు? రాజా అంటే ఆయన ఒక్కరే కాదు, ఆ పేరుతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఎవరి పేరు అనుకుని ఆ పచ్చబొట్టు పొడిపించుకున్నావమ్మా? నీ చేతి మీద ప్రేమగా రాయించుకున్న ఈ రాజాకి నీకు ఏమిటి సంబంధం? అబ్జెక్షన్ యువర్ ఆనర్. అది ఆవిడ పర్సనల్ ఇష్యూ. ఆవిడకి ఇష్టమైన పేరు ఆవిడ రాయించుకుంటుంది. చాలా మందికి ఎన్టీఆర్ అంటే ఇష్టం, కొంతమందికి ఏఎన్ఆర్ అంటే ఇష్టం. అభిమానంతో పచ్చబొట్టు వేయించుకునే వాళ్ళు ఉంటారు. అలాగే రాజా అనే పేరు గల వ్యక్తి అంటే ఆవిడకి ఇష్టం ఉండి రాయించుకోవచ్చు. అది ఎలాంటి ఇష్టం అని అడిగే అధికారం ఎవరికీ లేదు. ఆవిడ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేను అడుగుతున్నది ఆ రాజాకి ఈ పచ్చబొట్టుకి ఏమన్నా సంబంధం ఉందా అని. లేదు, దీనికి ఆ రాజా గారికి ఏ సంబంధం లేదు. అయితే కరుణకి రాజాకి ఏ సంబంధం లేదంటావు? లేదు. మరి కరుణకి చందుకి కూడా ఏ సంబంధం లేదంటావు? లేదు. అయితే కరుణకి చందుకి ఖచ్చితంగా సంబంధం ఉందన్న సాక్ష్యాన్ని నేను తీసుకొస్తాను యువర్ ఆనర్. పర్మిషన్ ఇప్పించండి. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ. మిస్టర్ అమరేంద్ర,
రండమ్మా. నమస్కారం. చూడండమ్మా, ఆ బోన్లో ఉన్న ఆవిడెవరో మీకు తెలుసా? తెలుసు, చెప్పండి. జ్యోతి. అనంతగిరిలో నాతో పాటు నర్స్గా పనిచేసింది. థ్యాంక్ యూ. మీ పేరు? జ్యోతి. ఆ కరుణ నీకెంతకాలంగా పరిచయం? దాదాపు 25 ఏళ్ల నుంచి పరిచయం. ఎలా పరిచయం? 25 ఏళ్ల కిందట అనంతగిరి కొండల్లో ఒక కారు యాక్సిడెంట్ జరిగింది. అందులో సగం కాలిపోయి ప్రాణాలతో ఉన్న ఒక ఆవిడ్ని జోసెఫ్ గారు హాస్పిటల్కి తీసుకుని వచ్చారు. అప్పటికి నేను అదే హాస్పిటల్లో నర్స్గా వర్క్ చేస్తున్నాను. ఆ కాలిపోయిన అమ్మాయిని బ్రతికించారు. ఆ అమ్మాయే ఈ కరుణ. డాక్టర్ జోసెఫ్ గారు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ఆ తర్వాత ఆ అమ్మాయి పేరు కరుణగా మార్చారు. కరుణకు అంతకు ముందున్న పేరేమిటి? చందు. సప్తగిరివాసునికి భక్తి సుమాలు సమర్పించిన మహాభక్తుని దివ్యగాథ టెలివిజన్ తెరపై తొలిసారి. ఓం నమో వెంకటేశాయ త్వరలో ఈటీవీలో.